కొంతమందిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సమాజం అనేటువంటిది దారి తప్పి ప్రయాణించడానికి ఉత్సాహపడుతుంది. మద్యం తాగడం గొప్ప విశేషం, డ్రగ్స్ అలవాటు ఉండడం గొప్ప విశేషం, గంజాయి తాగడం గొప్ప విశేషం, తప్పుడుగా మాట్లాడటం, తప్పుగా వ్యాఖ్యానించడం గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి రోజులు. యువతరాన్ని దారి మళ్లిస్తున్నటువంటిది ఇది. స్ఫూర్తివంతమైన వ్యక్తులకి ఉండే క్రేజ్ ఇలాంటి వెధవ పనులు చేసేటటువంటి వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా యుగం కాబట్టి. కానీ మంచి అన్నటువంటి దాన్ని ప్రమోట్ చేసుకుంటూ చెడుని నిదానంగా తగ్గించుకోవాలి అంటే మనం మంచి వైపు ఆలోచించాలి, ధర్మం వైపు ఆలోచించాలి. ఇలాంటప్పుడు స్ఫూర్తివంతమైన అంశాలు ప్రస్తావించడంలో తప్పులేదు. ధోని ఉన్నాడు, తను అంత జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా కష్టం వచ్చినప్పుడల్లా తను వచ్చి ముందుండేవాడు. అదే సందర్భంలో విజయ ఉత్సాహం జరుపుకోవాల్సినప్పుడల్లా కుర్రోళ్ళను ముందు పెట్టేవాడు. అది అతనిలోని స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వం. 3 కప్పులు గెలిచాడు. 2 వరల్డ్ కప్పులతో పాటుగా ఐసీసీ ట్రోఫీ, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. ఏనాడు అహంకారాన్ని ప్రదర్శించలేదు. అలాగే రాహుల్ ద్రావిడ్ తను ఎంతో తిప్పలు పడ్డాడు. ఒకప్పుడు తను కెప్టెన్గా ఉన్నప్పుడు తన మాట వినేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి స్టేజ్ని చూశాడు. అట్లాంటి రాహుల్ ద్రావిడ్ని కోచ్గా నియమించిన తర్వాత, సెలక్షన్ కమిటీలో పెట్టిన తర్వాత అనేక మంది యువతరాన్ని ప్రోత్సహించాడు. దాని ఫలితమే ఇవాళ రోజున విజయంలో కీలక పాత్ర పోషించడం అన్నట్టుంది. కప్పుని ముద్దాడినటువంటి సందర్భంలో రోహిత్ శర్మ కంటే రాహుల్ ద్రావిడ్ ఎక్కువగా సంతోషపడినటువంటి సందర్భం. అసాధ్యాల్ని సుసాధ్యం చేయాలంటే ధర్మబద్ధంగా సాగటం, బాధ్యతాయుతంగా సాగడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. మిస్టర్ డిపెండబుల్ అన్నటువంటి అతని పేరుకు తగ్గట్టుగా ప్రస్తుత క్రికెట్ జట్టు అతని మీదన కరెక్ట్గా డిపెండ్ అయిందని చెప్పాలి. ఈ దఫా కోచింగ్లో అదే కీలకమైనటువంటి వ్యవహారం. గతంలో అయితే ఏది వన్డేకి ఓడిపోయినటువంటి సందర్భంలో 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయిన టైంలో కెప్టెన్ కాకుండా తను వచ్చి మీడియాని ఫేస్ చేశాడు. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఎందుకు ప్రత్యేకించి ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు చూడండి రోహిత్ శర్మను ముందు పెట్టాడు. అంటే మంచి జరిగినప్పుడు ఆటగాడిని ముందు పెట్టాడు, ప్రాబ్లం వచ్చినప్పుడు తను ముందు వచ్చి ఫేస్ చేశాడు. అది నాయకత్వ లక్షణం.